శ్రీమాత్రే నమః. ఈ వీడియోని చూస్తున్న వారందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేసి చూడండి. తప్పకుండా మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కుంభరాశి మరియు తులారాశి వారు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది? భార్యాభర్తలలో ఒకరు కుంభరాశిలో జన్మించి మరొకరు తులారాశిలో జన్మించినట్లయితే వీరిద్దరికి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో మనం పూర్తిగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుంభరాశి తులారాశి రెండు రాశులు కూడా వాయుతత్వ రాశులు. అంటే కుంభరాశికి అధిపతి శని భగవానుడు, అయితే తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమకారుడు కాబట్టి తులారాశిలో జన్మించిన వారికి చాలా మందికి ప్రేమ వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే 80% మందికి ప్రేమ పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. లేదా ప్రేమ వివాహం చేసుకోకపోయినా వారి వయసులో ఉన్నప్పుడు కానీ లేదా యుక్త వయసులో ఉన్నప్పుడు కానీ ఎవరినో ఒకరిని ఇష్టపడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే తులారాశిలో జన్మించిన వారు మాత్రం సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని గొడవలు అయినా సరే వదిలేసే మనస్తత్వం అయితే వారిది కాదు. వాటిని చాలా భిన్నంగా అయితే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారే తప్ప వదిలేసే మనస్తత్వం వీరికి అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే వీరు బంధానికి బంధుత్వానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారనే చెప్పుకోవాలి. మరోవైపు కుంభరాశి వారు కొంచెం మొండితనంగానే ఉంటారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే మనసులో ప్రేమ ఉన్న బయటికి మాత్రం అస్సలు చూపించరు. అంటే పంతాన్ని నెగ్గించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు ఏమనుకుంటారంటే వారి జీవిత భాగస్వామి ఆడవారైనా సరే మగవారైనా సరే ఇంట్లో నాతో ఎక్కువ సమయం నాకు అందించాలి, అలాగే ఎక్కువ సమయం నాతో గడపాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా తులారాశి వారు ఏంటంటే కనుక వీరు ఎప్పుడు ఇంట్లోనే కదా ఉంటాం, బయటికి వెళ్దాం అనుకుంటూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా చాలా స్వేచ్ఛగా జీవించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరు ఇంకా మిత్రులతో ఎక్కువ సమయం గడపాలి అని అనుకుంటూ ఉంటారు. టూర్కి ఇంకా ఇతర ప్రదేశాలకి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. కుంభరాశి వారేమో ఇంట్లోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. తులారాశి వారేమో ఎక్కువ బయట సమయం గడపడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా వీరితో వచ్చిన సమస్య ఏంటి అంటే తులారాశి ఎదుటివారి బాధ్యతలు కూడా, అంటే స్నేహితుల బాధ్యతలు కూడా ఇంకా బంధువుల యొక్క బాధ్యతలు కూడా వీరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా కుంభరాశి వారు కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం కొంచెం సెల్ఫిష్గా ఉంటారనే చెప్పుకోవాలి. వీరికి ఉన్న స్వార్థం తులారాశి వారికి ఉండదని చెప్పుకోవాలి. ఇంకా ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో కుంభరాశి వారి లాగానే కుటుంబ సభ్యుల విషయంలో కాస్త స్వార్థంగానే ఉండాలనే చెప్పుకోవాలి. లేకపోతే అందరూ అవసరానికి ఉపయోగించుకునేవారే. తులారాశిలో ఉండే ఈ వ్యక్తిత్వం కుంభరాశి వారికి నచ్చదు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు ఇలాంటి బరువు బాధ్యతలు అని కుంభరాశి వారు అనుకుంటూ ఉంటారు. అంటే కుంభరాశి వారు ఎలాంటి ఉపయోగం లేకుండా ఎలాంటి పనులు చేయడానికి ఇష్టపడరు. అంటే సహాయం చేసే గుణం ఉండదు అని కాదు, కానీ ఎవరి లిమిట్స్లో వారిని అక్కడే ఉంచుతారు. కుంభరాశి వారు నాకు అందరూ కావాలి అని అనుకుంటే తులారాశి వారు అందరితో చాలా కలుపుగోలుగా ఉంటారు. అందుకే తులారాశి వారు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగేవారే చాలామంది ఉంటారు. అంటే పరిచయం చేసుకునేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారనే చెప్పుకోవాలి. అంటే 10 మందితో కలిసిపోయే కొత్త విషయాలను వాటి మంచి చెడులను చూసుకుంటూ ఉంటారు. ఈ తులారాశి వారిలో ఎక్కువగా లాయర్లు ఉంటారని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే స్వతహాగా వారిలోకున్న లక్షణం ఇదే అని చెప్పుకోవాలి. కాబట్టి తులారాశి వారిని ఎక్కువగా గమనించినట్లయితే మధ్యవర్తిత్వం ఎక్కువగా చేస్తుంటారు. వారు నష్టపోయినా సరే ఇతరులకు సహాయం చేస్తారు. వీరు ఇంకా ఏంటి అంటే పెద్దవారికి ఎక్కువగా గౌరవం ఇస్తారని చెప్పుకోవచ్చు. పెద్దలతో అనుబంధాన్ని పెంచుకుంటారు. అలాగే ఇంకా ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి చాలా మొహమాటం అని చెప్పవచ్చు. అంటే దేనికైనా చాలా మొహమాట పడుతూ ఉంటారు. తులారాశి వారేమో చాలా నిదానస్తులు. వీరికి అస్సలు కోపం రాదు, మంచి స్వభావం కలవారు. ఈ కుంభరాశి వారికి కోపం వస్తే మాత్రం ఏమాత్రం కూడా అస్సలు ఆలోచించరు. వారి జీవిత భాగస్వామితో మాట్లాడకపోయినా అంతే. ఇంకా ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారితో గొడవ పడి మళ్ళీ వారితో మాట్లాడాలి అంటే చాలా కష్టం. అలాగే వీరికి వారి జీవిత భాగస్వామి వల్ల గొడవ అయింది అనుకోండి, దేని వల్ల గొడవ అయిందో దాని గురించి మాత్రమే గొడవ పడతారు. గతంలో జరిగిన పాత అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తారు. తులారాశి వారు ఏంటి అంటే కనుక దేని గురించి గొడవ అయింది దాని గురించి మాత్రమే వాదిస్తారు. తర్వాత వారు కామ్ అయిపోతారు.
వారికి కూడా కోపం ఎక్కువే, కానీ దేని గురించి వారిద్దరి మధ్య గొడవ అయిందో దాని గురించి మాత్రమే మాట్లాడతారు. కుంభరాశి వారు మాత్రం అలా కానే కాదు. వారికి పెళ్ళైనప్పటి నుండి తులారాశి వారికి కుంభరాశి వారికి గొడవ జరిగినప్పుడు తులారాశి వారు కుంభరాశి వారిని ఎన్ని మాటలు అన్నారో అవన్నీ కూడా వీరి మధ్య గొడవ అయినప్పుడు ప్రస్తావన తీసుకువస్తారు. కుంభరాశి వారు ఏదైనా అంత తేలికగా వదిలిపెట్టే రకం కాదు. ఈ తులారాశి వారు కుంభరాశి వారిని ఏమైనా అంటే అది వారి మైండ్లో పెట్టుకొని దాన్ని జీవితాంతం ఆ విషయాన్ని సాగదీస్తూ ఉంటారు. కుంభరాశి వారు అందుకే వీరితో గొడవపడి గెలవడం అనేది అంత ఈజీ కాదు. అయితే ఇక్కడ ఏంటి అంటే తులారాశి వారికి కుంభరాశి వారి మీద ప్రేమ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే కుంభరాశి వారికి ప్రేమ ఉండదు అని కాదు. వీరి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు ముందుగా వెళ్ళి మాట్లాడేది తులారాశి వారే. కుంభరాశి వారు కూడా అలానే అనుకుంటూ ఉంటారు. ముందుగా వారే వచ్చి నాతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటి అంటే తులారాశి వారికి కోపం వచ్చినప్పుడు అస్సలు ఆవేశపడరు. వారు చాలా చక్కగా సర్ది చెప్తారు. ఇంకా చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి తులారాశి మంచి బంధం కలిగిన వారు అని చెప్పవచ్చు. ఇది ఎలాగ చెప్పొచ్చు అంటే ఏ జంట విషయంలో అయినా సరే వీరి డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు కాస్త తగ్గించుకుని మాట్లాడతారు అనే చెప్పుకోవచ్చు. కానీ వీరి విషయంలో మాత్రం వీరి పెళ్ళైన మొదటి రోజులలో మాత్రం తులారాశి వారిదే ఉంటుంది. కుంభరాశి వారు కాస్త తగ్గినట్లుగా ఉంటారు. కానీ కాలం గడవగా గడవగా టైం అంతా కుంభరాశి వారి చేతిలోకి వస్తుంది. పెళ్ళి అయిన కొన్ని ఏళ్ల తర్వాత తులారాశి వారు తగ్గవలసి ఉంటుంది. కుంభరాశి వారిదే పై చేయిగా ఉంటుంది. అలానే కుంభరాశి వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఈ కుంభరాశి వారి. వీరికి చాలా తేలికగా కోపం అనేది తెప్పించవచ్చు. తులారాశి వారికి కోపం వచ్చినా సరే ఒక మాట ముందు వెనుక ఆలోచించి అంటారు. వారు ఆ వయసులో ఉన్నప్పుడు ప్రతాపాన్ని చూపించే టైపు కాదు. వీరు కుంభరాశి వారు అలా అస్సలు ప్రవర్తన చేయరు. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే కుంభరాశి వారికి ఉన్నంత ప్రేమ ఆప్యాయత ఎవరికీ కూడా ఉండదని చెప్పుకోవాలి. అలాగే వారికి ఉన్నంత కోపావేశాలు కూడా ఎవరికీ ఉండవనే చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఉన్న ప్రేమను ఎవరికి కూడా చూపించలేరు. అలాగే వీరికి ఉన్న కోపం కూడా ఎవరికీ చూపించరు. ఒక్క మాటలు చెప్పాలి అంటే వీరు అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుగా వీరు జీవిస్తూ ఉంటారనే చెప్పుకోవాలి. తులారాశి వారు ఎప్పుడూ ఒకే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కుంభరాశి వారిలో అయితే అస్సలు ఉండరు. ప్రేమ వచ్చినప్పుడు చాలా ఆప్యాయతగా ఉంటారు. వారి దగ్గర ఏమైనా ఉంటే ఇట్టే ఇచ్చేస్తారు. ఇంకా కుంభరాశి వారు కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటారో ప్రేమ వచ్చినప్పుడు అలా ఉంటారని చెప్పుకోవాలి. వీరికి ఏదైనా కూడా అదే లిమిట్స్లో ఉంటుంది. అంటే కోపం కానీ ఆవేశం కానీ రెండు ఒకేలా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారిని ఎవరైనా పొగిడినా లేదా ఎవరైనా అతిగా మెచ్చుకున్నా అంత త్వరగా ఎవరినైనా ఈజీగా నమ్మే స్వభావం అయితే వీరిది కాదు. ఒక రకంగా న్యాయవాదికి ఉన్న లక్షణాలు వీరికి ఉంటాయని చెప్పుకోవాలి. వారి స్వతహాగా పుట్టినప్పటి నుండి ఎవరిని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే వీరికి ఏమాత్రం కూడా ఉండదు. కుంభరాశి వారికి అయితే అటు ఇటు కొంచెం గడుజుగా ఉంటారు. కానీ ఏదైనా విషయంలో తులారాశి వారి కంటే కుంభరాశి వారే మోసపోతూ ఉంటారు. తులారాశి వారికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే మధ్యవర్తిత్వం. దీనివల్ల వీరి జీవితంలో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. అలా అని వీరికి తెలివితేటలు లేవు అని కాదు. తులారాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా తెలివిగా ఆలోచిస్తారనే చెప్పుకోవాలి. ఇంకా తులారాశి వారికి ఏమిటి అంటే కనుక వారు ఎవరి సహాయం లేకుండా ఎవరి విషయంలోనైనా సరే వారు స్వతహాగా నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇంకా ఇదే విషయంలో కుంభరాశి వారిని చూస్తే వారిలా ఓన్గా ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోరు. ఈ కుంభరాశి వారికి శత్రువులు చాలా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక వీరు చాలా ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహమాటం లేకుండా మొహం మీదే అనేస్తారు. మనసులో ఏమీ దాచుకోరు. వీరు ఇలా ఉంటారు కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారనే చెప్పుకోవాలి. ఇంకా వీరిద్దరిని సపరేట్గా చూస్తే తులారాశి ఏ విషయంలో అయినా కూడా బెండ్ అవరు. ఇంకా వీరికి కూడా కోపం పంతం ఎక్కువే. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే తులారాశి వారు అలాగే కుంభరాశి వారు చాలా మంచి భార్యాభర్తలు అని చెప్పవచ్చు. వీరి మధ్య పెద్ద పెద్ద గొడవలు అయితే జరగవు, కానీ మనస్పర్ధలు వస్తాయి. ఇలాంటి సమయంలో తులారాశి వారే సర్దుకుంటారని చెప్పుకోవాలి. ఎందుకు అంటే కనుక ఈ తులారాశి వారికి కుంభరాశి వీరి మీద అంత ప్రేమ ఉంటుంది. ఇలా వీరి యొక్క బాండింగ్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎలాంటి విషయంలోనైనా వీరికి పెద్ద పెద్ద గొడవలు అయ్యే సంఘటనలు అయితే వీరి మధ్య ఉండవు. కానీ ఎప్పుడైనా ఏదైనా విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు అయితే వస్తూ ఉంటాయి. మీలో కూడా ఈ రెండు రాశులకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా మన ఛానల్కి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ వీడియోని మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. దీని వలన వాళ్ళు కూడా ఈ సమాచారం తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.